వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నిన్న ఎంపీ, నేడు మంత్రి. కరోనా బారిన పడిన మంత్రి ముత్తంశెట్టి హోం క్వారంటైన్లో చికిత్స. ఈ నెల 17 నుంచి ఎంసెట్ పరీక్షలు. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. జిల్లాలో నిలకడగా కొనసాగుతున్న కరోనా. తాజాగా 390 పాజిటివ్ కేసులు, 5 మరణాలు నమోదు. ఇంజనీర్స్కు ఆదర్శనీయుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య. నగరంలో ఇంజనీర్స్ డే వేడుకలకు సన్నాహాలు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం. మరో 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన. ఇక డీటెయిల్స్ చూస్తే, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, అతని కుమారుడు వెంకట శివసాయి నందీష్కు కరోనా సోకినట్లు అధికార వర్గాలు తెలిపాయి. సీతమ్మధారలో మంత్రి ఇంటి వద్దనే హోం క్వారంటైన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, సందర్శకులు ఎవరూ కలవడానికి రావద్దని కోరుతూ మంత్రి ఒక ప్రకటనలో తెలియజేశారు. కార్యాలయ సిబ్బంది అందుబాటులో ఉంటారని, ఎవరికి ఏ సమస్య వచ్చినా వారిని ఫోన్లో సంప్రదించవచ్చని తెలిపారు. పరీక్షల సీజన్ మొదలైంది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన పరీక్షలు ఇప్పుడు ఒక్కొక్కటిగా జరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి గాను మొన్న జాతీయ స్థాయిలో నీట్ పరీక్ష జరిగింది. కాగా ఇప్పుడు రాష్ట్రంలో ఇంజనీరింగ్, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. వివిధ కోర్సుల్లో ప్రవేశానికి పరీక్షలు మొదలయ్యాయి. ఇటీవల నీట్ నిర్వహించిన ప్రభుత్వం ఎంసెట్ పరీక్షల తేదీలు ఖరారు చేసింది. ఈ నెల 17 నుంచి 25 వరకు నిర్వహించ తలపెట్టింది. ఆన్లైన్ విధానంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ నెల 17, 18, తిరిగి 21 నుంచి 23వ తేదీ వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ అభ్యర్థులకు, 23 నుంచి 25 వరకు అగ్రికల్చరల్ స్ట్రీమ్ అభ్యర్థులకు పరీక్షలు జరుగుతాయి. ఇందుకోసం జిల్లాలో 9 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అనకాపల్లి అవంతి, దువ్వాడ విజ్ఞాన్ మెన్ ఉమెన్, కొమ్మాది చైతన్య, గాయత్రి ఆనందపురం, నడింపల్లి సత్యనారాయణరాజు ఇంజనీరింగ్ కళాశాలలతో పాటు చినముషిడివాడ, షీలానగర్ అయాన్ డిజిటల్ సెంటర్లో ఈ పరీక్షలు జరుగుతాయి. జిల్లాలో కరోనా నిలకడగా కొనసాగుతోంది. కేసుల నమోదులో కాస్త నెమ్మదించి ప్రజలపై కనికరం చూపుతోంది. కానీ మరణాల నమోదులో రాజీ పడడం లేదు. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా 390 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 5గురు మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 44,950కు, మృతుల సంఖ్య 332కు చేరింది. జిల్లాపై కరోనా కనికరము చూపుతోంది. కొద్ది రోజులుగా కాస్త స్పీడు తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగిస్తోంది. కేసుల నమోదులో వెనక్కి తగ్గుతున్నప్పటికీ మరణాల నమోదులో రాజీ పడడం లేదు. దీంతో కేసుల సంఖ్య తగ్గిందని ఊరట చెందిన ప్రజలు మరోపక్క మరణాలు ఆగకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. తాజాగా 390 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 5గురు మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 44,950కు, మృతుల సంఖ్య 332కు చేరింది. 39,309 మంది డిశ్చార్జ్ అయ్యారు. 5,309 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రజల స్వీయ రక్షణా చర్యలు పాటిస్తే తప్ప వైరస్ నుంచి విముక్తి పొందడం సాధ్యం కాదు. నిబద్ధత, సమయపాలన, అంకితభావానికి నిలువెత్తు నిదర్శనం మోక్షగుండం విశ్వేశ్వరయ్య. నేటి యువతకు ఆయన స్ఫూర్తి ప్రదాత. నదులకు ఆనకట్టలు నిర్మించి దేశ ఆర్థిక పరిపుష్టికి, ప్రగతికి బలమైన పునాదులు వేసిన ఆ అపర భగీరథుని జయంతి సందర్భంగా ఏసీటీ న్యూస్ ప్రత్యేక కథనం. నీటి పరిరక్షణపై మక్కువతో నదులకు ఆనకట్టలు నిర్మించి దేశ ఆర్థిక పరిపుష్టికి, భారతావని ప్రగతికి,
బలమైన పునాదులు వేసిన ఘనుడాయన. తన మేధకు దార్శనికతను జోడించి బీడుభూములను సస్యశ్యామలం చేశారు. ఇంజనీర్గా, విద్యా ప్రదాతగా, పారిశ్రామిక ప్రగతి చోదకుడిగా సమాజంపై బలమైన ముద్ర వేశారు. ఆయనే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఈ నెల 15న ఆ మహనీయుడి జయంతి. ఈ సందర్భంగా ఆయనను ఓసారి మననం చేసుకుందామా మరి? మైసూర్ తెలుగు కుటుంబంలో జన్మించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గొప్ప ఇంజనీర్గా ఎదిగారు. హైదరాబాదుకు వరద ముప్పును తప్పించడంతో పాటు విశాఖ ఓడరేవుకు అలల తీవ్రతను తగ్గించడంలో కీలక పాత్ర పోషించారు. ఉపకార వేతనంతో పూణేలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన విశ్వేశ్వరయ్య బొంబాయి పబ్లిక్ వర్క్స్ విభాగంలో అసిస్టెంట్ ఇంజనీర్గా ఉద్యోగం సంపాదించారు. ఏడాది వ్యవధిలోనే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా నియమితులయ్యారు. తన అద్భుత పనితీరుతో సుఖ్నూర్ బ్యారేజ్ నిర్మాణానికి ఇంజనీర్గా నియమితులయ్యారు. సింధు నది నీరు సుద్నూరుకు చేరేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈయన ప్రతిభా పాటవాలను చూసి 1909లో మైసూర్ ప్రభుత్వం చీఫ్ ఇంజనీర్గా నియమించింది. మైసూర్ సమీపంలో కృష్ణరాజసాగర్ ఆనకట్ట నిర్మాణం ఈయన సారథ్యంలోనే జరిగింది. ఇంజనీర్ లేకుండా కరెక్ట్ అయిన టెక్నికల్గా భవన నిర్మాణం కానీ, బ్రిడ్జెస్ కానీ, రోడ్స్ కానీ ఏదైనా సరే ఈ మానవాళి జీవితానికి ఉపయోగపడే విధంగా చేసేది ఏదైనా సరే చేసేది ఇంజనీర్. ఆ ఇంజనీర్స్ అటువంటి ఇంజనీర్ని ప్రముఖమైన ఇంజనీర్స్ని సత్కరించుకునే రోజు మేము సెప్టెంబర్ 15వ తారీఖున ఇది సార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు వారి జన్మదినం రోజు ఇటువంటి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ప్రతి చోట కూడా. విశ్వేశ్వరయ్య గారు ఆయన చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వ్యక్తి. ఎంతో ఇంజనీరింగ్కి సంబంధించింది ఆయన సేవలు అందించారు. అట్లాగే ప్రముఖంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కంబైన్డ్ రాష్ట్రంలో కనుక చూస్తే హైదరాబాద్కి ఈ ఫ్లడ్స్ వాటర్ తోటి ముంపు లేకుండా చేసిన గొప్పతనము మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం వరల్డ్ ఇంజనీర్స్ డే అనగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదినోత్సవంగా జరుపుకుంటాం. ఆయన ప్రపంచానికే మేటి ఇంజనీర్ అని చెప్పుకోవడానికి ఆయన మన భారతదేశంలో పుట్టినందుకు మనందరం చాలా గర్వపడాల్సిన విషయం. ఇదే విషయమై మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు డిజిటల్ ఇండియా క్యాంపెయిన్, స్టార్టప్ క్యాంపెయిన్స్ కింద ఎన్నైతే చేస్తూ ఉన్నారో ఇవన్నిటిలో కూడా ఇంజనీర్స్ అనేది మనకి ఈరోజు చాలా ప్రొడక్టివిటీ ఎక్కువగా ఉన్న పక్షాన ఇంజనీర్స్ అందరూ కూడా ఈరోజు తాలూకా ఇంపార్టెన్స్ అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సంపర్క్ అభియాన్ అని, ఆత్మనిర్భర్ భారత్ అని, అలాగే చాలా వివిధ రకమైనటువంటి ఎస్టీపీఐ స్టార్టప్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా బీజేపీ ప్రభుత్వం అన్నీ నిర్వహిస్తున్న తరుణంలో మనం వరల్డ్ ఇంజనీర్స్ డే గురించి మనం తెలుసుకొని ఇంజనీర్స్ అందరూ కొలాబరేట్ అయ్యి ఇండియాలో మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేసి అందరూ ఆంటర్ప్రెన్యూర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ దిశగా మనం అడుగులు వేసి చైనాలో ఉండేటటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు ఏదైతే మొత్తం యావత్ ప్రపంచం అంతా భారతదేశం పక్క చూస్తుందో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అనేవి పెట్టి మనం యంగెస్ట్ నేషన్గా ఉన్నామండి ఇండియాలో ఈరోజు. ఉత్తర కోస్తాంధ్రను ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా నైరుతి దిశగా తుపాను ఆవర్తనం కూడా కొనసాగుతోంది. రాగల 3 రోజుల్లో ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్యంగా ప్రయాణించే సూచన కనిపిస్తోంది. ఋతుపవనాలు సాధారణంగా ఉండాల్సిన చోటు కన్నా దక్షిణానికి వ్యాపించి ఉన్నందున ఈ నెల 17 వరకు ఇదే పరిస్థితి కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల మరో 3 రోజుల పాటు కోస్తాంధ్ర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అందులో భాగంగా కోస్తాంధ్ర, యానాంలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అశోక్ లైలాండ్ వారిచే దేశంలోనే మొట్టమొదటిసారిగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన BS6 బడా దోస్తు పేరుతో కమర్షియల్ వెహికల్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది.
కొత్త ట్రెండ్కి తగ్గట్లుగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో హిందూజా గ్రూప్ ఈ వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. లక్ష్మీ మోటార్స్ డీలర్స్ కార్యాలయంలో ఈ వాహనాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన డిటిసి రాజారత్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కస్టమర్స్కు అనుకూలంగా ఉండేలా లైట్ మోటార్ వెహికల్ ఏసీతో తయారు చేశామన్నారు. ఏపీలో మొట్టమొదటిసారిగా లైట్ కమర్షియల్ వాహనాన్ని విశాఖ వేదికగా ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సీఈఓ శ్రీనివాస్, జీఎం ఎం కృష్ణ, సంస్థ ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు. అశోక్ లీలాండ్ సంస్థ నుంచి ఈరోజు బడా దోస్త్ వెహికల్ని ఇక్కడ ఈరోజు షోరూంలో లాంచ్ చేయడం జరిగింది. ఎల్సీవీ సెగ్మెంట్లో అత్యాధునిక ఫీచర్లతో BS6 అండ్ ఇతర ఫీచర్స్తో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అశోక్ లీలాండ్ వారు లాంచ్ చేసిన దోస్త్ వెహికల్ని ప్రజలు బాగా ఆదరించారు. దాని తర్వాత వచ్చిన ఇతర వర్షన్స్ను కూడా బాగా ఆదరించడం జరిగింది. ఇది కొంచెం ఆ సెగ్మెంట్లో కొంచెం ఎక్కువ పేలోడ్ని తీసుకునే విధంగా తయారు చేయడం జరిగింది. దీన్ని కూడా ఇతర వాహనాలను ఎలా ఆదరించారో దీన్ని అంతకంటే బాగా ఆదరిస్తారో అనేసి ఈ సందర్భంగా అశోక్ లేలాండ్ వారిని అభినందిస్తున్నాను. భారతదేశంలోనే అతిపెద్ద తయారీదారు, ఆటోమొబైల్ తయారీదారైన, కమర్షియల్ వెహికల్ తయారీదారైన అశోక్ లేలాండ్ వారిచే సరికొత్త కమర్షియల్ వెహికల్ని ఎల్సీవీ రేంజ్లో బడా దోస్త్ అనే పేరుతో రిలీజ్ చేయడం జరిగింది. ఈ వెహికల్ పేలోడ్ 1860 కేజీలు, అలాగే లోడ్ బాడీ 9.6 ఇంటూ విడ్త్ 5.6 లోడ్ బాడీతో వస్తుందండి. 1500 cc 80 HP 90 టార్క్తో వస్తుంది. పికప్ గ్రేడబిలిటీ వచ్చి 23% ఉంటుంది. ఇప్పుడున్న మార్కెట్లో కాంపిటీషన్కి అనుగుణంగా, అలాగే మార్కెట్కి అవసరాలకు అనుగుణంగా సరికొత్త ఫీచర్స్తో, ఫీచర్ ఫర్ జనరేషన్ అన్నట్లుగా ఈ బండిని తయారు చేయడం, సరిదిద్దడం జరిగింది. వెహికల్ అంతే పెర్ఫార్మెన్స్ ఉంటుందని కోరుకుంటున్నాం. ఇప్పుడు వరకు మా కస్టమర్లకు 5000 వెహికల్స్ వరకు అమ్మాము. దాదాపు 7 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాం. 5000 వెహికల్ వరకు అమ్మాము. అలాగే 4 జిల్లాల్లో మాకు సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. ఎవ్రీ 70 కిలోమీటర్స్కి ఒక సర్వీస్ సెంటర్ ఉంది. దాని ద్వారా మేము సర్వీస్ అందిస్తాము. దీనికి ఒక ర్యాపిడ్ యాక్షన్ టీమ్ అని చెప్పి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా వాట్సాప్ కాల్ ద్వారా రిపేర్ చేయడానికి కూడా సిద్ధపడుతున్నాం. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే కస్టమర్లు మాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. డ్రైవర్లకు కూడా ఇబ్బంది లేకుండా నైట్ టైం జర్నీ చేసినా, సమ్మర్లో హాట్ వెదర్లో డ్రైవ్ చేసినా అన్ని పరిస్థితులకు అనుగుణంగా ఏసీ ఫీచర్స్తో ఫస్ట్ టైం తీసుకురావడం జరిగింది. క్యాబిన్ వచ్చి 1+2 కెపాసిటీతో ఇచ్చారు. చాసిస్ కూడా దృఢంగా చాలా హెవీ, పెద్ద లారీలకు ఎలా ఇస్తారో అలా ఇచ్చారు. సో వెహికల్ చాలా బాగుంటుందని ఆశిస్తున్నాము. కస్టమర్లు కూడా మాకు సపోర్ట్ చేస్తారు. ఇప్పటికి ఆల్రెడీ బుకింగ్స్ మనకు ఒక 25 పైనే వచ్చినాయి బుకింగ్స్. రేపు నుంచి డెలివరీకి అందుబాటులో సిద్ధంగా ఉన్నాయి. సహజత్వం ఉట్టిపడే ఆ బొమ్మ ముచ్చట గొలుపుతోంది. తను కొలువుదీరిన ఇంటికే సరికొత్త శోభను తీసుకొస్తోంది. ఇట్టే కళాభిమానుల మది దోచుకుంటుంది. అంకుడు కర్రతో ఆవిష్కృతమయ్యే ఆ బొమ్మ ప్రధాని మోడీ ప్రశంసలందుకుంది. అదే ఏటికొప్పాక లక్క బొమ్మ. ఎల్లలు దాటిన ఆ బొమ్మ ప్రత్యేకతపై ఏసీటీ కథనం. అంకుడు కర్రతో అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. సూదిమొన సైజు నుంచి జీవం ఉట్టిపడే కళాఖండాలు రూపుదిద్దుకుంటాయి. ఇట్టే కళాభిమానుల మది దోచుకుంటాయి. ఏ ఇంట కొలువుదీరినా ఆ ఇంటికే సరికొత్త శోభను తీసుకొస్తాయి. సహజ సిద్ధ రంగులతో అపురూప ఆకృతుల్లో కళాకారుల చేతుల్లో రూపుదిద్దుకుంటున్న ఈ బొమ్మలు ఇప్పుడు ఎల్లలు దాటి ఖండాంతర ఖ్యాతిని ఆర్జిస్తున్నాయి. మన్ కీ బాత్లో ప్రధాని ప్రస్తావనతో ఇప్పుడు వాటికి దేశవ్యాప్త గుర్తింపు లభించింది. ఇంతటి ప్రాచుర్యం పొందిన ఆ బొమ్మలే ఏటికొప్పాక బొమ్మలు. అవి మన విశాఖలో రూపుదిద్దుకోవడం ఈ ప్రాంత గొప్పదనానికి నిదర్శనం. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం వారికి వెన్నతో కాదు కాదు లక్కతో పెట్టిన విద్య. వారి చేతులు అద్భుతాలను సృష్టిస్తాయి. వారి సృజనాత్మకత, కళాతృష్ణ కళాభిమానుల కళ్లను కట్టిపడేస్తుంటాయి. ఉపాధి కోసం కొందరైతే ప్రతిభకు సానపెట్టి తమకు, తమ గ్రామానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేందుకు మరికొందరు తపిస్తుంటారు. ఆ కళాతృష్ణే వారి చేతుల్లో అద్భుతాలను ఆవిష్కరిస్తోంది.
వారే లక్కబొమ్మ కళాకారులు. ఎల్లలు దాటి ఖండాంతరాలకు పరిచయమైన ఆ ప్రాంతమే అందాల ఏరువాక, ఏటికొప్పాక. అది విశాఖ జిల్లాకు చెందిన ప్రాంతం కావడం మనందరికీ గర్వకారణం. ప్రపంచ దేశాల ప్రశంసలందుకున్న ప్రధాని మోడీ నోట ఆ మాట ఉచ్చరించబడడం విశేషం. వేలాది భక్తుల ఇలవేల్పు, బండిమాంబ అమ్మవారి పాదాలను స్పృశిస్తూ పరవళ్లు తొక్కే వరాహనదీ చెంతనున్నదే అందాల ఏరువాక, ఏటికొప్పాక. లక్కబొమ్మల తయారీతో ఈ ప్రాంత ఖ్యాతి మేటికొప్పాకగా జగద్వితం. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా పిల్లలు మొదలు పెద్దల వరకు ప్రతి ఒక్కరి దృష్టిని ఇట్టే ఆకర్షించే శక్తి ఈ లక్కబొమ్మల సొంతం. దాదాపు 150 ఏళ్ల కిందట నక్కపల్లిలో ఈ బొమ్మల తయారీకి బీజం పడింది. అయితే అంకుడుకర్ర దొరకకపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడంతో అప్పట్లో కొన్ని కుటుంబాలు ఇక్కడి నుంచి ఏటికొప్పాకకు వలస వెళ్లాయి. క్రమేపీ హస్తకళాకారులు, వారి కుటుంబాలు పెరుగుతూ వచ్చాయి. నాడున్న 4 కుటుంబాలు ఇప్పుడు 250కి చేరుకున్నాయి. లక్కబొమ్మల తయారీ, అమ్మకాల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా వందలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఇక్కడి కళాకారులు తరతరాలుగా వంశపారంపర్యంగా ఈ కళను కొనసాగిస్తూ వస్తున్నారు. కానీ రాను రాను ఆదరణ తగ్గిపోతుండడంతో పలువురు ఈ కళకు స్వస్తి పలికారు. ఇటువంటి తరుణంలో గ్రామానికి చెందిన చింతలపాటి వెంకటపతిరాజు సరికొత్త ఆలోచనలతో ఏటికొప్పాక బొమ్మలకు కొత్త రూపు, పూర్వవైభవం తీసుకువచ్చారు. అయితే ప్రభుత్వం ఆదుకుంటే తప్ప ఈ కళను కొనసాగించలేమని కళాకారులు వాపోతున్నారు. అయితే ఏటికొప్పాక అంటే లక్కబొమ్మలు అంటే చాలా ప్రసిద్ధి. దేశమే మన కంట్రీ కాదు, అదర్ కంట్రీస్ కూడా చాలా కంట్రీల్లో మంచి పేరు సంపాదించింది లక్కబొమ్మలు అంటే చాలామంది ఇష్టపడుతుంటారు ఈ కస్టమర్స్. అయితే ఏటికొప్పాక చరిత్రకు వచ్చేసరికి 400 సంవత్సరాల నుంచి ఈ యొక్క క్రాఫ్ట్ ఉందని పెద్దలు చెప్తూ ఉంటారండి. అయితే మేము చదువుకున్న తర్వాత, చదువు మానేసిన తర్వాత ఈ వృత్తిలో కొనసాగించడానికి కారణం ఈ యొక్క అంటే బొమ్మల మీద చాలా ఆసక్తి అండి. బొమ్మలు అంటే తయారు చేయడం అంటే చాలా ఇష్టం మాకు. సో దీని యొక్క అంటే ఉపాధి కూడా బాగుంటుందన్న ఉద్దేశం మీద ఈ వర్క్ నేర్చుకోవడం జరిగిందండి. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే రాను రాను ప్రభుత్వం అంతగా చొరవ తీసుకోకపోవడంతో, అంటే డెవలప్మెంట్కి చొరవ తీసుకోకపోవడంతో మాకు కొంచెం నిరాశగా ఉందన్నమాట అండి. కారణం ఏంటంటే బొమ్మలకి ఆదరణ లేక, మేము వాడే అంకుడికర్ర సరిగ్గా దొరక్క, ఫారెస్ట్ వాళ్ళు కొంచెం అంటే అడవి నుంచి ఏది కూడా తీసుకెళ్ళకూడదు అనేసి కొన్ని ఆంక్షలు ఉన్నాయండి. వాటి ద్వారాగా లేబర్ ఉంటారు కదండి, కర్రలు తెచ్చేవాళ్ళు, ఈ అంకుడికర్ర కొండ నుంచి తీసుకొస్తారనమాట అడవి నుంచి. వాళ్ళ దగ్గర వాళ్ళని ఆపడం, ఇలా చేయడంతో చాలా వరకు బొమ్మల తయారీలో చాలామంది కళాకారులు బయటకు వెళ్ళిపోయారండి. ఏటికొప్పాక గ్రామంలోని లక్కబొమ్మల తయారీలో 5 సంవత్సరాల నుండి చేస్తున్నామండి. ఇంతకుముందు అంటే కరోనా రాకముందు మాకు బాగానే ఉండేది, పనులు అవి కూడా అంతా సర్వేయంగా బాగానే జరిగాయండి. ఈ కరోనా వచ్చిన తర్వాత ఆర్డర్స్లు లేకపోవడం, తర్వాత ఇంతకు ముందు కూడా కర్రలో ముడిసరికి అది దొరకకపోవడం, కర్రలో కొరతది ఉండడం జరిగేదండి. ఇప్పుడు దాంతోపాటు ఇప్పుడు కరోనా వల్ల ఆర్డర్స్ కూడా లేకపోతున్నాయి. ఇలాంటి టైంలో మోదీ గారు చెప్పిన మాట మాకు ఎంతో ఊరటనిచ్చిందండి. అదేవిధంగా చెప్పడంతో పాటే కాకుండా మాకు ఇంకా ఏమన్నా బ్యాంక్ లోన్స్ కానీ, తర్వాత కర్రకు సంబంధించి ఏమన్నా సబ్సిడీ అది ఇవ్వడం కానీ, తర్వాత జిఎస్టీలో సడలింపులు ఏమన్నా జిఎస్టీ బిల్స్ అవి లేకుండా చేయడం, తర్వాత ఇంకా లేపాక్షి ద్వారా మా కళకి ఇంకా పబ్లిసిటీ ఇచ్చేలా చేస్తే మాకు ఇంకా ఎక్కువ గుర్తింపు వచ్చి ఆర్డర్స్ అవి రావడానికి, మాకు ఉపాధి కల్పించడానికి బాగుంటుందని అనుకుంటున్నామండి. వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలను నగర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా అక్కయ్యపాలెం, షాదీఖానాలో వివిధ వార్డులలో మహిళలంతా కలిసి సంబరాలు జరుపుకున్నారు. ఉత్తర నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కేకే రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల ఖాతాల్లో నేరుగా జమ అవుతున్న డబ్బులతో ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చారు.
ఈ నెల 11వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా మహిళల రుణాలకు వైఎస్ఆర్ ఆసరా పేరిట తొలి విడత నగదు నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేశారు. ఈ నగదు బ్యాంకులు అప్పులుగా తీసుకోరాదని అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ఆసరా సంబరాలని రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల పాటు వారోత్సవాలు పేరిట నిర్వహించ తలపెట్టారు. దీనిలో భాగంగా 42, 43, 44, 45, 46, 55వ వార్డుల మహిళలంతా ఒకే చోట సంబరాలు జరుపుకున్నారు. ఉత్తర నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కెకే రాజు ముఖ్య అతిథిగా వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులు ఆళ్ల శ్రీను, ఉషశ్రీ, బాణాల శ్రీను, పైడి రమణ, కె సతీష్, శశికళ ఆధ్వర్యంలో వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. విద్యా దీవెన ద్వారా, వైఎస్ఆర్ చేయుత ద్వారా, అదేవిధంగా వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా మహిళలకి ఆర్థికంగా బలోపేతం చేసే కార్యక్రమాలని జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతూ ఈరోజు మహిళలందరి చేత కూడా కొనియాడబెడుతున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సెప్టెంబర్ 11వ తారీఖున ప్రారంభించడం జరిగింది. ఆ పథకం ద్వారా మొదటి విడతగా సుమారు 6,500 కోట్ల రూపాయలు నిధుల్ని డైరెక్ట్గా డ్వాక్రా మహిళల అకౌంట్లలోకే ప్రభుత్వ అకౌంట్ నుంచి జమ చేయడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెమ్మలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిపై ఉన్న అభిమానంతో, జగన్మోహన్ రెడ్డి గారిపై ఉన్న కృతజ్ఞత భావంతో వారోత్సవాల పేరుతో మహిళలందరూ కూడా గత సెప్టెంబర్ 11వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు ఒక పండగ వాతావరణంగా ఈ రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 11వ తారీఖు నుంచి ఈరోజు వరకు కూడా ఒక పండగ వాతావరణంలో ఉత్సాహంతో, కోలాహలంతో అక్క చెల్లెమ్మలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తమకు తోచిన విధంగా పాలాభిషేకాలతో, నీరాజనాలతో ఈరోజు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. దాన్ని పురస్కరించుకుని ఈరోజు ఉత్తర నియోజకవర్గంలో ఎస్ఎల్ఎఫ్లు అందరూ కూడా ఒక మీటింగ్ కింద ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానాన్ని, వారికి ఉన్న ప్రేమని తెలియజేస్తూ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అక్క చెల్లెమ్మలందరినీ కూడా అభినందిస్తూ మీరు మనం కలిసి ఎప్పుడూ ప్రజా సంక్షేమ ఆహర్నిశలో ప్రజల కోసం పాటుపడే జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన్ని నిలబడాలని, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి కార్యక్రమాల్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా రాబో రోజుల్లో మీ అందరి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు మరింత బలవంతమైన శక్తిగా ఎదిగి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరింత మేలు చేస్తారని ఆశిస్తూ మీ అందరి చలన దీవులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిపై ఉండాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ ఈ సందర్భంగా మహిళలందరికీ కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. సరికొత్త ఆవిష్కరణలతో జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేరు డివిజన్ లోకో షెడ్ మరో విజయాన్ని తన ఖాతాలో నమోదు చేసుకుంది. కరోనా విపత్తు నేపథ్యంలో వైరస్ నుంచి రక్షణ కోసం ఎన్నో ఆవిష్కరణలు చేసిన లోకో షెడ్ సిబ్బంది ఇప్పుడు వైరస్ సంక్రమణను నిరోధించే విధంగా రోగులు, వైద్య సిబ్బందికి ఉభయతారకంగా ఉండేలా వినూత్న రోబో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. కోవిడ్ మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేరు డివిజన్ లోకో షెడ్ చేస్తున్న కృషి అనన్య సామాన్యం. వైరస్ నుంచి రక్షణ కోసం ఇప్పటికే ఎన్నో ఆవిష్కరణలు చేసిన లోకో షెడ్ సిబ్బంది వైరస్ సంక్రమణ నిరోధక రోబోను అందుబాటులోకి తీసుకువచ్చారు. పలుమార్లు పనితీరును పరిశీలించిన అనంతరం ఈ రోబో సేవలు వినియోగంలోకి వచ్చాయి. దీనికి మీడీ రోబోగా నామకరణం చేశారు. కోవిడ్ రోగులకు వైద్య సేవలు అందించే సిబ్బందికి ఉభయతారకంగా ఉండేలా దీన్ని రూపొందించారు. ఇది ఒక ప్రత్యేకమైన మొబైల్ అనువర్తనం ద్వారా పనిచేస్తుంది. ఇది రోగుల శరీర ఉష్ణోగ్రతలు, లక్షణాలు తెలుసుకొని వాటిని మొబైల్కు అందజేస్తుంది. తదనుగుణంగా వైద్య సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. ఈ మిడీ రోబో రూపకల్పనకు యోటు డ్రైవింగ్, సరౌండ్షస్ షీట్, రాడ్ స్క్వేర్ బాల్స్, యాక్రిలిక్ షీట్ను వినియోగించారు. నైట్ విజన్ కెమెరాలను అమర్చారు. మొబైల్ డెస్క్టాప్ నుండి పర్యవేక్షించడం ద్వారా అన్ని దిశల్లో కదలిక కోసం రిమోట్ కంట్రోల్ డ్రైవ్ యూనిట్ను, అలాగే సెన్సర్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్ యూనిట్ను అమర్చారు. మందులు, ఆహారం వంటివి పంపిణీ చేయడానికి స్టెయిన్లెస్ స్టీల్ ట్రేట్లు ఏర్పాటు చేశారు.
దొండపర్తి డిఆర్ఎం కార్యాలయానికి ఆనుకుని ఉన్న రైల్వే ఆసుపత్రిలో ప్రస్తుతం ఈ రోబో సేవలు వినియోగంలోకి వచ్చాయి. We take a team. We have a good team of artists. So with this team, we make a different type of these sculptures from this scrap. So like we give a bet on the eve of our year this World Cup, and it is already put on our railway stadium. And we give 2 horses and a Swachh Bharat logo on the during this October 2nd as a mark of Mahatma Gandhi. Similarly, we have also make a different type of sculptures, and these are displayed in our headquarter, Rail Southern, Bhubaneswar. And on the appreciation, our GM also appreciated this one, and also announced cash award. And we have put a band party having different type of these musical instruments with a sensor based. So what happens if somebody stands in front of a guitar person, the guitar sculpture, then the guitar tune you will be able to hear for 20 seconds. Similarly, if you stand in front of this drum person, then 20-second drum music you will be able to hear. ప్రధాని మోడీ 70వ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ నగర కమిటీ సేవా సప్తాహం పేరిట నగరంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఎన్ఏడి కొత్త రోడ్ జంక్షన్ సమీపంలో ప్లాంటేషన్ కార్యక్రమం చేపట్టింది. బీజేపీ నగరాధ్యక్షుడు రవీంద్ర, పార్టీ స్థానిక నాయకులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకలను సేవా సప్తాహంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి 70వ జన్మదిన సందర్భంగా వారం రోజుల పాటు మనం సేవా కార్యక్రమాలు చేయాలని తలచి 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఈ 7 రోజుల పాటు కూడా సేవా కార్యక్రమాల ద్వారా వారికి మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలనుకున్నాం. అదేవిధంగా నిన్న మేము పేదలకైతేనేమి, అలాగే తోపుడు బండి వర్తకులకైతేనేమి శానిటైజర్స్, మాస్కులు, అలాగే ఫ్రూట్స్ పంపించడం జరిగింది. నెక్స్ట్ ఈరోజైతే అన్ని బూతులని కూడా విశాఖపట్నానికి సంబంధించి మొత్తం 2000 సుమారు బూతుల్లో ప్రతి బూతులను కూడా 70 మొక్కలు చొప్పున మేము నాటి మా యొక్క భక్తి శ్రద్ధలను వారి పట్ల ఉన్న విశ్వాసాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మిగిలిన రోజుల్లో ఈ 5 రోజులు కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు, రక్తదాన కార్యక్రమాలు, అనాథాశ్రమాల్లో ఫ్రూట్స్ పంచిపెట్టడం కానీ ఇలాంటి కార్యక్రమాలు అనేకం మేము చేయబోతూ ఉన్నాం. ఇదే విధంగా దేశ ప్రజలందరూ కూడా వీరి పరిపాలనలో సుభిక్షంగా సంతోషంగా ఉన్నారు. రాబోయే రోజులు కూడా రామరాజ్యాన్ని తలపించేలా ఉన్నాయి. రామ మందిర నిర్మాణంలో కూడా మనం ముందుకి అడుగు వేయడం నిజంగా శుభసూచకం. వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలలో భాగంగా 24వ వార్డు నక్కవానిపాలెం వివేకానంద కళ్యాణ మండపంలో వార్డు కార్పొరేటర్ అభ్యర్థి సాడి పద్మారెడ్డి ఆధ్వర్యంలో డ్వాక్రా సంఘాల మహిళలతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలు పూలు చల్లుతూ ఘనంగా స్వాగతం పలికారు. మహిళలకు వైఎస్ఆర్ ఆసరా ప్రొసీడింగ్ కాపీని అందజేశారు. మహిళలు స్వయం ఉపాధి పథకం ద్వారా తయారు చేసిన స్టాల్స్ను తిలకించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో ప్రజల సమస్యలను వినతుల రూపంలో తీసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. ఇచ్చిన హామీలను 90% నెరవేర్చి అందరికీ ఆదర్శంగా నిలిచారని, అలాగే ఇప్పుడు వైఎస్ఆర్ ఆసరా ద్వారా మహిళలు ఆర్థికంగా నిలదొక్కునే విధంగా వారికి ఆర్థిక సాయం అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ మస్తాన్ బీబీ, వైసీపీ నాయకులు బాణాల శ్రీనివాసరావు, జీవి రమణి, అనిల్ కుమార్ రాజు, అధిక సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. ఈ రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెమ్మలందరి పుట్టినలో సంతోషాన్ని నింపడం కోసం, వారి కష్టాలను గడిచేర్చడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా కష్టపడుతుందో మనందరికీ తెలుసు. మిగతా రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు, నాయకులు అందరూ కూడా ప్రశంసించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి అందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పథకాలను అనుసరించే విధంగా
డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు సుపరిపాలన అందించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో ఆరోగ్యశ్రీ ద్వారా, ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా, అదేవిధంగా డ్వాక్రా మహిళలకి రుణాల మార్పే విషయంలో కానీ, డ్వాక్రా మహిళలను పెంచడంలో కానీ, రైతులకు అండగా నిలబడడంలో కానీ, ఇళ్ల పట్టాల పథకంలో కానీ అన్ని రంగాల్లోని కూడా పరిపాలన అంటే ఎలా ఉండాలి, నాయకుడు అంటే ఎలా ఉండాలి, రాజకీయాలంటే ఎలా ఉండాలి, ప్రజా సంక్షేమ పథకాలంటే ఎలా ఉండాలి అని అందరూ కూడా చర్చించే విధంగా అందరి హృదయాల్లోని కూడా చిరస్థాయిగా నిలిచే విధంగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన సాగించడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మకి భరోసా అనే విధంగా ఈ రోజు ఇంతమంది మహిళలకు తల్లిరావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు మనకు మాట ఇచ్చినా కూడా ప్రతి ఒక్కరూ నమ్మే స్థితిలో లేక కడితే కట్టడం వస్తువులు అనుకొని పట్టడం జరిగింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మనం ఆ రోజు మాట ఇచ్చారే ఆయన అని మనకు ఒక్కరికి కూడా ఆలోచన రాకముందే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకి వైఎస్ఆర్ రాష్ట్ర పథకం ద్వారా మన ఒక వాటికి 4 కోట్ల 31 లక్షల చిల్లర మనకి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ఖాతాలో వేయడం జరిగింది. అది పలకడానికి వినడానికి కూడా చాలా పెద్ద పరంగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. ఈ రోజు ఇంత సంతోషంగా ప్రతి ఒక్కరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్లలకే మన పేరు మీద ప్రతి ఒక్కటి కూడా ఆసరాగా చేసుకుంటూ ఆయన మనకే పెద్దపేట వేస్తున్నారు. ప్రతి ఒక్కరు కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి కూడా 60 ఏళ్ల ముసలమ్మ వరకు కూడా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ రోజు నా అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, నా తమ్ముడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, నా మనవడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, నా కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనే విధంగా ఉంది. ఈ రోజు నూతన విద్యా విధానం రద్దు డిమాండ్తో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ విద్యార్థి యువజన సంఘాలు దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. అందులో భాగంగా ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘాల ప్రతినిధులు రాజు, ప్రభుదాసులు మాట్లాడారు. విద్యార్థుల ప్రయోజనాలను దెబ్బతీసే, భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని, అలాగే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేకుంటే విద్యార్థి, నిరుద్యోగ యువత ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసనలో భాగంగా విశాఖపట్నంలో నిరసన చేపట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే నూతన విద్యా విధానాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కొత్తగా విద్యా విధానం తీసుకొని వచ్చారు. స్వాతంత్రం వచ్చినప్పుడు చెప్పిన జీడిపిలో 6% నిధులు ఖర్చు చేయడాన్ని ఈ రోజుకి కూడా ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. కాబట్టి నరేంద్ర మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విద్యకి జీడిపిలో 6% నిధులు ఖర్చు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇదే తరుణంలో మేము వస్తే 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తానని చెప్పిన మోడీ గారు ఈరోజు ఉద్యోగాలు కరోనా సందర్భంగా కోల్పోయి యువత వీధిలో పడుతున్నారు. కాబట్టి ఎవరైతే నిరుద్యోగులుగా యువకులు ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఉద్యోగాలు, నూతన విద్యా విధానానికి సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయాలని ఈరోజు జరుగుతున్న ఈ ఆందోళనకి ప్రజలందరూ మద్దతు తెలియజేయాలని చెప్పేసి కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిన్న ఎంపీ, నేడు మంత్రి. కరోనా బారిన పడిన మంత్రి ముత్తంశెట్టి హోం క్వారంటైన్లో చికిత్స. ఈ నెల 17 నుంచి ఎంసెట్ పరీక్షలు, ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. జిల్లాలో నిలకడగా కొనసాగుతున్న కరోనా, తాజాగా 390 పాజిటివ్ కేసులు, 5 మరణాలు నమోదు. ఇంజనీర్స్కు ఆదర్శనీయుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య. నగరంలో ఇంజనీర్స్ డే వేడుకలకు సన్నాహాలు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, మరో 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన. ఏసీటీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.